సిఐటియు జిల్లా కోశాధికారిని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ని. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులు పిడికేడు బియ్యం గుప్పెడు పప్పు అనే నినాదం తీసుకొని ఏదైతే రేవంత్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో 10,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారో ఆ డిమాండ్ పరిష్కారం కోసం, అలానే అంగన్వాడీ సెంటర్లలో కోడిగుడ్లు ఏ విధంగా అయితే సప్లై చేస్తూ ఉన్నారో ఆ సప్లై మా మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఆ పద్ధతిలో గుడ్లను కూడా సప్లై చేయాలని, కనీస వేతనం ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ రిటైర్మెంట్ ఇవ్వాలి, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి, కాటన్ దుస్తులు ఇవ్వాలి, అలానే సెంటర్లకు గ్యాస్ కూడా సప్లై చేయాలని చెప్పేసి ఈరోజు ఆ డిమాండ్లతో మేము ఈరోజు రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర ధర్నాకు ఈరోజు రేపు ధర్నా కార్యక్రమం వంట వార్పులో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క జీవితాలు మారుతున్న పరిస్థితి లేదు. ఈ పథకంలో పనిచేస్తున్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీగా పనిచేస్తున్న అత్యధికంగా పేదలుగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకంలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ డిమాండ్లు పెడతా ఉన్నాం, పరిష్కారం వైపు ఆలోచించుకోకుండా వాళ్ళు అధికారంలో వచ్చేటప్పుడు మాత్రం అడ్డమైన హామీలు ఇస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఆ హామీలను నెరవేర్చుకునేటప్పుడు మాత్రం మమ్మల్ని మర్చిపోతున్న పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ వంట వార్పు కార్యక్రమం చేస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లాలో కూడా చేస్తా ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే. మధ్యాహ్న భోజన వాళ్ళు చదువు లేకపోయినా, వాళ్ళు తక్కువ చదువుకొని ఉన్నా ఈరోజు గల్లీ నుండి ఢిల్లీ వరకు కొట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు. అందుకనే ఈరోజు మెనులు పెడతా ఉన్నారు తప్ప మెనులకు అనుగుణంగా వేతనాలు పెంచుతున్న పరిస్థితి లేదు, మెనుల ప్రకారంగా ఛార్జీలు పెంచుతున్న పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు పరిశీలన చేసి సిఐటి నాయకులతోటి మాట్లాడి సిఐటి నాయకుల యొక్క సంప్రదింపులు చేసుకొని మా హక్కుల డిమాండ్లను పరిష్కారం చేయకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కి బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. కనుక మా డిమాండ్ల పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అసెంబ్లీ కూడా నిర్వహిస్తా ఉన్నారు, అసెంబ్లీ కూడా నడుస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం, రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడిస్తాం. రాష్ట్ర అధ్యక్షురాలని మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న 2,000 వేతనం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా జరుగుతుంది. జీతాలు గిట్ట మాకు కమిషన్ ఇప్పుడు 6 నెలలు అవుతుంది రాక, నెలకి వేస్తా అని చెప్పిండు. 10,000 ఇస్తాను, గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 10,000 వేతనం ఇస్తాను. 10,000 వేతనం కాదు, ఉన్న వేతనాలు ముందు ఇవ్వాలి. అది ఇవ్వకుండా గుడ్డుకు 5 రూపాయలు అని చెప్తుండు. 5 రూపాయలు కట్టిస్తే మిగతా 2 రూపాయలు మేము మా సొమ్ములు అమ్ముకొని, బంగారం అమ్ముకొని మేము తెచ్చేయడం జరుగుతుంది. జావ పోయమంటే ఖచ్చితంగా జావ పోయమంటుండు. జావ పోస్తే జావకు జీతాలు ఎడికెంచి వస్తాయి, బిల్లు ఎడికెంచి వస్తుంది. మా జీతాలు ఇస్తాన్న 2,000కెంచి గ్యాస్ పెట్టిస్తుండు. మేము ఈరోజు రోడ్డు మీద పడ్డాం అసలు అందరం. కానీ ఇస్తున్న ప్రభుత్వం గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇవ్వకుండా జరుగుతుంది. ఎందుకంటే మేము 22 ఏళ్ల నుండి వండుతున్నాం. డాక్టర్ గ్రూప్ మహిళలకు అన్ని ఏంటంటే గ్రూప్ వాళ్ళకు 20 లక్షల లోన్లు ఇస్తాం అవి అంటారు. మాకు బ్యాంకు నుండి లోన్లు ఇవ్వాలి కానీ ఇవ్వడం జరుగుతలేదు. మాకు విద్యాశాఖ మంత్రి లేడు, మేము ఎవరికి చెప్పుకోవాలి ముందు? మాకు విద్యాశాఖ మంత్రి ఉండాలి కదా మా బాధలు తెలవాలంటే. ఏమనంటే పురుగులన్నం వస్తుంది, పురుగులన్నం వస్తుంది కదా, బియ్యం ఎడికెంచి వస్తున్నాయి, గవర్నమెంటే కదా ఇచ్చేది. కానీ అది చెప్తలేదు. గవర్నమెంట్ నుండి పురుగుల బియ్యం ఇస్తున్నామని చెప్పారు. మధ్యాహ్న భోజన పోలు పురుగులన్నం వండిని పెట్టినారని మధ్యాహ్న భోజన పోలు మీరు ఎట్టేస్తున్నారు. కానీ గవర్నమెంట్ నుండి కదా రేవంత్ రెడ్డి పురుగుల బియ్యం ఇస్తుండు కాబట్టి మధ్యాహ్న భోజన పోలు ఉండండి అని ఒక్క స్టేట్మెంట్ గిట్ట రాదు. మా మీద ఎట్టేస్తారు. ఎందుకు? మేము చదువుకోని వాళ్ళమని మేము ఎదిరించి అడిగితే మా జాబులు మేము చేసే పని తీసేస్తారని 22 ఏళ్ల నుండి మేము. ఈ పెద్దమ్మ ఇప్పుడు 20 ఏళ్ల నుండి చేస్తుంది. 22 ఏళ్ళ అంటే ఈమె వయసు దాదాపు 30 సంవత్సరాలు ఉండొచ్చు, ఇప్పుడు 50 పైన ఉంది. ఆమె ఇప్పుడు ఎక్కడ వెళ్తుంది తీసేసే? మా పరిస్థితి ఏంటి? అది ఏం లేకుండా మాకు ఇచ్చేది కనీసం పింఛన్లు అన్న ఇంటికాడ ఉంటే పెద్దమ్మ వాళ్ళకి పింఛన్ అన్న 2,000 ఇస్తుంది. కానీ మాకు దానికన్నా అభిమానంగా ఉన్నాం మేము. ఎంత ఘోరంగా అంటే కట్టెల పోయి మీరు వండిపించి చాలా మంది మధ్యలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు. కళ్ళు కనిపించకుండా ఇండ్ల దగ్గర ఉంటే కోడళ్ళు కొడుకులు అన్నం పెట్టకుండా అవుతున్నారు. మేము ఇన్ని రోజులు పేద పిల్లలకు అన్నం వండి మా ఒక ఏజ్కి వచ్చే వరకు మాకు అన్నం పెడతా లేదు. మేము ఈరోజు రోడ్ల మీద పడవలసినంత పరిస్థితి వస్తుంది. కాబట్టి మాకు ఇస్తున్న 10,000 మేమైతే అడగక ముందుగా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 10,000 ఇస్తున్న వేతనం ఇస్తున్నారు. ఖచ్చితంగా మాకు ఆ వేతనం కావాలి, ఇచ్చిన దాకా వదిలేదే లేదు. మేము ఇదే ఈ రోజు రేపు కూర్చోవడం కాదు, మేము మళ్ళీ మాకు పైనుండి ఒకటి వస్తుంది నిర్ణయం. ఖచ్చితంగా దాన్ని మేము ఇందాక అక్క చెప్పినట్టు ఖచ్చితంగా అసెంబ్లీకి ముట్టడి చెప్తాం. లడ్డు పప్పు తింటాడు, రూపాయి జావా తాగుతాడు.
వేదన. మనం కొట్లాడితే కానీ ఎర్ర జెండా చేత పట్టుకొని కొట్లాడితే తప్ప మన వేతనాలు రూపాయి కూడా పెరగవు. ఇప్పటికే అంగన్వాడీలో మొన్ననే ధర్నా చేశారు, చలో ఇందిరా పార్కు, వేలాది మందితోటి ఆశాలు జాత పెట్టారు. జాత రాష్ట్రమంతా 15 రోజులు జాత నిర్వహిస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్న భోజనం కూడా ఈరోజు రేపు వంట వార్పు కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే ఇప్పుడు వీళ్ళు మన తెలంగాణ సర్వశిక్ష ఉద్యోగులు